ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందండి. ఓకేనా? ఈ డిజైన్ చూడండి, డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది. ఈ డిజైన్ ఎందుకు ఇలా వేస్తున్నామంటే చూడండి, ఇదైతే బ్లౌజ్ పీస్ అనమాట. వాళ్ళ శారీ అయితే నాకు ఇవ్వలేదు, ఓన్లీ ఈ థ్రెడ్ పెట్టమని చెప్పారు వాళ్ళే. ఓకేనా? ఈ బ్లౌజ్కి ఇక్కడ మనకి ఇలా ప్లెయిన్ వచ్చేసింది మనకు, అంటే కింద కూడా చిన్న బార్డర్ అయితే వచ్చింది, తర్వాత పైన కూడా ఇలా మొత్తం వచ్చింది కదా. ఈ ప్లెయిన్ అనేది వాళ్ళకి అలా వేసుకోవడం ఇష్టం లేక ఏదైనా డిజైన్ చేయండి అని చెప్పేసి అన్నారు. టోటల్గా 1 డే మొత్తం ఎన్ని డిజైన్స్ నేను పెట్టి వాళ్ళు ఆలోచించుకునే వరకు చాలా 1 డే ఫుల్ టైం పట్టిస్తుంది అనమాట. వాళ్ళు ఫైనల్గా అయితే ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. డిజైన్ అయితే బాగుంది. ఇంతకుముందు కూడా ఈ డిజైన్ అయితే వేసానండి మన ఛానల్లో. కలర్ కాంబినేషన్ బట్టి కొంచెం డిఫరెంట్ లుక్ అనేది వస్తుంది. ఈ కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగా వచ్చేసింది. చూడండి, డిజైన్ ఓన్లీ ఇది పై పార్ట్ మాత్రమే. ఈ డిజైన్గా కింద చెక్స్ ఉంటుంది, ఇంకా ఫ్లవర్స్ ఉంటాయి, అవన్నీ స్కిప్ చేసి ఓన్లీ ఈ పై పార్ట్ మాత్రమే ఇక్కడ మనం వేసాము. ఇలాగే చూడండి, 2 హ్యాండ్స్ అయితే కంప్లీట్ చేశాను. చాలా బాగా వచ్చేసింది. యాక్చువల్ అయితే వాళ్ళవి 3 బ్లౌజెస్ ఉన్నాయండి టోటల్గా. దీనికి ఏంటంటే ఇక్కడ మనం వేరే క్లాత్ యాడ్ చేసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ 1/2 ఇంచ్ బార్డరే ఉండడం వల్ల నాకు కొంచెం పెద్ద క్లాత్ అయితే యాడ్ చేశాను. ఇటు సైడ్ కూడా క్లాత్ అనేది జాయిన్ చేయాల్సి వచ్చింది. అలాగే మనకు ఇటు సైడ్ కూడా టోటల్గా ఏంటంటే 1, 2, 3 ఇలా 3 సైడ్స్ జాయింట్ చేయడానికి, అంటే వర్క్ కంటే ఎక్కువ ఈ జాయింట్లు చేయడము, ఇప్పడము, అవి కరెక్ట్గా సెట్ చేయడము, ఇదే ఎక్కువగా పని ఉంటుందండి. ఒక్కొక్కసారి మనకి చిన్న పని అనిపించినా సరే ఇలాంటి పని అనేది ఎక్కువగా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? అయితే వీళ్ళు టోటల్గా ఈ బ్లౌజెస్ అయితే మనకు 3 ఇచ్చారు. టోటల్గా అయితే ఇది లాస్ట్ అండి. 3 బ్లౌజెస్లో 2 బ్లౌజెస్ అయితే కంప్లీట్ అయిపోయాయండి. ఇది లాస్ట్ బ్లౌజు. ఇది కూడా కంప్లీట్ చేసి ఇప్పుడు ఇచ్చేసేయాలి. నాకైతే ఇది కుందన్స్ పెట్టాలి. ఇంకా డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది. ఈ గ్యాప్లో వైట్ వచ్చింది కదా, వైట్లో పింక్ కాపర్ షేడ్ అయితే చాలా నీట్గా వచ్చింది. ఓకేనా? ఇంకొక బ్లౌజ్ అయితే ఇక్కడ నేను కుందన్స్ అయితే పెట్టేసాను, ఇలా ఆరిపోతుందని. ఇది ఒక బ్లౌజ్ కదా, ఇది ఇంకొక బ్లౌజ్ ఏంటంటే నేను ఇక్కడ స్టిచ్చింగ్ మిషన్ పైన అయితే కుందన్స్ పెట్టేసి ఇక్కడ కూడా ఇది కూడా ఆరేసాను. కొంచెం కుందన్స్ అనేది ఆరితే బాగుంటుంది కదా, మనం తర్వాత స్టిచ్చింగ్ చేసిన వాష్ చేసిన కుందన్స్ అనేటివి ఊడిపోకుండా ఉంటాయి అన్నమాట. ఇలా ఈ కుందన్స్ అయితే పెడతానండి. ఇవి చాలా బాగుంటాయి కుందన్స్. మనకు అసలు అంటే శారీ వేసుకున్నా సరే మనకు తట్టుకోదనమాట, అంటే కొంగుకు పట్టేయడం అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది. ఓకేనా? మీకు ఈ డిజైన్ ఎలా అనిపించింది అనేది నా కామెంట్స్లో చెప్పండి. చూడండి, డిజైన్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. దూరం నుంచి కూడా చూపిస్తాను. చూడండి, ఇప్పుడైతే అన్ని క్లిప్స్ అయితే తీసేస్తున్నాను మీకు, ఎందుకంటే 3 జాయింట్స్ అనేది చూపిద్దాము. మనకు ఒక్కొక్కసారి క్లాత్ పన్నా చిన్నగా ఉన్నప్పుడు కొన్ని జాయింట్లు అయితే చేయాల్సి వస్తుంది అనమాట. ఓకేనా? ఇలా చూడండి, ఇటు సైడ్కి ఒక జాయింట్ చేశాను. ఇప్పుడు ఈ జాయింట్ విప్పేసేయాలి, ఇది కూడా విప్పేసేయాలి, ఇది కూడా విప్పేసేయాలండి. చూడండి, ఇలా ఉంది. ఓకేనా? ఇప్పుడైతే అదంతా క్లీన్ చేసేద్దాం. చూడండి, ఇప్పుడైతే నేను 3 బ్లౌజెస్ టోటల్గా కంప్లీట్ చేశాను. వర్క్ అయిపోయింది, అలాగే మనకు కుందన్స్ పెట్టేశాను. క్లియర్గా అయితే అయిపోయిందండి నీట్గా. ఓకేనా? మనకు వర్క్ వేసిన దానికంటే క్లాత్ ఎక్స్ట్రా క్లాత్స్ అన్నీ ఇప్పేసి ఫ్యూజింగ్ పేపర్ తీసి కుందన్స్ పెట్టడం, ఇది కూడా మనకు మ్యాక్సిమం ఒక 2 అవర్స్కి ఎక్కువే వర్క్ అయితే అవుతుంది. చూడండి, మొత్తం ఇవి 3 బ్లౌజెస్ ఉన్నాయి. ఇది ఒక బ్లౌజ్, ఇది ఒక బ్లౌజ్, ఇది ఒక బ్లౌజ్ పీస్ మొత్తం ఇలా వచ్చేసింది. లైన్స్ వచ్చేసాయి. ఇక్కడ ప్లెయిన్ వచ్చినందుకు వాళ్ళు ఇక్కడే వర్క్ చేయమని అడిగారనమాట. కాబట్టి మనమైతే ఇలా వర్క్ చేసి ఇచ్చాము. చాలా నీట్గా వచ్చింది. టోటల్గా అయితే ఆసమ్ అని చెప్పొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ వర్క్ ఎలా అనిపించింది అనేది నాకు కంపల్సరీ కామెంట్స్లో అయితే చెప్పండి.
ఓకేనా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే బాయ్.